పూణేలో చదువుకున్నారు. ఆయన గురువు శంకర్ దయాళ్ శర్మ గారని. దేవుడు గురువు ఒక్కసారి కంపడితే గురువుకే నమస్కారం పెడతానన్నారు గురువు కబీర్ దాస్ గారు. అలాంటి పవిత్రమైన బాధ్యత ఈరోజు మీ అందరి పైన ఉంది. అదే గురువులు గొప్పతనం. దేశానికి అధినేత అయినా గురువు దగ్గర మాటలు పడాల్సిందే. రాజకీయ నాయకుడైనా, ఫిలిం స్టార్ అయినా, ఒక పారిశ్రామికవేత్త అయినా, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయినా మీ దగ్గరికి వచ్చి పాఠాలు చెప్పించుకోవాల్సిందే. అంతేకాదు, నాకు లైఫ్ టైం గురువు అయిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొస్తున్నాయి. మా గురువులందరూ గుర్తొస్తున్నారు. మొన్న జరిగిన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్ లో చెప్పా, నేను బ్యాక్ బెంచర్ అని. మాది కొంచెం గోల బ్యాచే, కానీ ఆనాటి టీచర్ మంజుల మేడం గారు నేను తప్పు చేస్తే 2 గట్టి కొట్టేవారు. ఏకంగా నేను వైస్ ప్రిఫెక్ట్ అయినప్పుడు ఒక పట్టుదల, ఒక డిసిప్లిన్ నేర్పించారు రమాదేవి మేడం గారు. అంతేకాదు, 10th వరకు నేను నామమాత్రంగా చదివేవాడిని. కొన్ని ఫండమెంటల్స్ నేను వీక్గా ఉన్నానని ఇక్కడ మా గురు నారాయణ గారే స్వయంగా నాకు పాఠాలు చెప్పిన వ్యక్తి. తర్వాత నేను అమెరికాకి వెళ్తే ప్రొఫెసర్ రాజ్ రెడ్డి గారు నన్ను తీసుకుని, నువ్వు ఇల్లు వదిలి మొదటిసారి వస్తున్నావు, ఇక్కడ విద్యా వ్యవస్థ కాంప్లెక్స్ గా ఉంటుందని ఆయన స్వయంగా కూర్చోబెట్టి అసలు ఈ గ్రేడ్ సిస్టమ్ అంటే ఏంటి, క్రెడిట్ సిస్టమ్ అంటే ఏంటి చెప్పిన వారు. ఈ 4 వరలే ఈరోజు ఈ లోకేష్ మీ ముందల నిలబడగలుగుతున్నాడు. వాళ్ళు నాకు నేర్పిన క్రమశిక్షణ, వాళ్ళు నాకు నేర్పిన పట్టుదలనే ఈ రోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. యువగల పాదయాత్రలో నిరుద్యోగ యువకుల్ని కలిశాను. మీరందరూ నన్ను కోరింది ఒకటే, గడిచిన 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి జరగలేదు, మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఉపాధ్యాయులుగా మమ్మల్ని నియమించమని మిమ్మల్ని అందరూ నన్ను కోరారు. ఆనాడు చెప్పా, ఓపిక పట్టండి, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, తొలి సంతకం చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్సి మీద పెడతారని. చాలా మంది అన్నారు, ఈ మెగా డిఎస్సి అవుతుందా, ఈ మెగా డిఎస్సిని మేము ఆపి చూపిస్తామని. వాళ్ళకి ఒక్క విషయం అర్థం అవట్లా. సిబిఎన్ అంటే డిఎస్సి, డిఎస్సి అంటే సిబిఎన్. ఆంధ్ర రాష్ట్రంలో 17 డిఎస్సీలు జరిగితే దాంట్లో 14 డిఎస్సీలు ఏకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించాం. సుమారుగా 2 లక్షల మంది ఉపాధ్యాయులు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నియమిస్తాం జరిగింది. మన ఉత్తమ ఉపాధ్యాయుల మీటింగ్కి వెళ్తే అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు, తెలుగుదేశం పార్టీ